వైసీపీ నేతలపై టీడీపీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం తిరుమల విషయంలో అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు టీటీడీలో జరిగిన పనుల్లో ఎక్కడా కమిషన్లకు కక్కుర్తి పడలేదా అని ప్రశ్నించారు. ఈ విషయమై కాణిపాకం వినాయక ఆలయం వద్ద సత్య ప్రమాణం చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. టార్గెట్ చేసి కూడా తాడేపల్లి వేదికగా కూడా విస్తృతంగా కూడా ఇటు అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా తిరుపతి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా ఆరోపించినట్టు. అయితే ఎందుకు ఈ విధంగా వాళ్ళు కూడా తిరుమలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారనే అంశాలను కూడా ఆయనతోనే మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, ఎందుకు సార్ మీరు ఆ వ్యాఖ్యలు చేసినారు? అంటే తిరుమలనే టార్గెట్ చేసుకొని ఇటు వైసీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ అంశం రావాల్సింది? మీరు కానీ గమనించినట్టయితే ఈ 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు ఎన్డీఏ కూటమి చేస్తుంటే అభివృద్ధి పథకాలు ఓర్వలేక, జీర్ణించుకోలేక, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేక టార్గెట్ తిరుమలగా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని ఆధారాలు లేకుండా గోశాల నుంచి గోవిందుడి వరకు ఏదో జరిగిపోతుందని చెప్పి భక్తుల్లో ఒక ఆందోళన సృష్టించాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో వాళ్ళకు ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. ఇదే హంసాన్ని 14 రాశారు. ఆ రోజు చిన్న అక్షరాలు రాశారు, ఈరోజు తాటకి ఎంత అక్షరాలతో రాయించారు. ఎందుకు రాయిస్తున్నారు? రెడ్డి గారు కనపడలేదు ఆ రోజు. ఇదేదో ఈయన జేమ్స్ బాండ్ మరగా, గూఢాచారి మరగా ఈ రోజు దానికి అనుకున్నట్టు ఆయన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ఆ నుంచి ఒక 4 ప్రెస్ మీట్లు పెట్టి అయిపోయింది, కొల్లగొట్టేశారు. ఏం కొల్లగొట్టారయ్యా? దొంగని దాతకి చేశారు మీరు. రవికుమార్ని దొంగని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఛానల్ చార్జ్ షీట్, ఆ విజువల్స్ అన్ని విజువల్స్ ఎక్కడ పోయినా ఉంటున్నారు కదా, భద్రంగా ఉన్నాయి కోర్టులో. నేను అడుగుతున్నా మిమ్మల్ని, రవికుమార్ విజువల్స్ మీ దగ్గర ఎందుకు లేవు? టీటీడీ దగ్గర ఎందుకు లేవు? మీరే కదా అప్పుడు అధ్యక్షుడు. ఎందుకు మాయం చేయించారు? కాబట్టి మాయం చేసింది మీరు. ఈరోజు అమాయకంగా ఏదో డ్రామాలు ఆడుతుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఇదైతే పూర్తిగా హిందూ ధర్మంపై దాడిగా మేము భావిస్తున్నాం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనుకొండల్ని 7 కొండలపైకి వదిలారు. ఆటలు ఇక్కడ మేము సాగినము. 2024లోనే ఆదిశేషుడు ఇక్కడ ఉంటాడు. ఆయన తోకతో కొడితే 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఇంకా ఆయన బుసగడితే భస్మం అయిపోతారు, జాగ్రత్త అని చెప్పి. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పటివరకు కల్తీ నీ వ్యవహారం తీసుకొచ్చారు. ఇప్పుడు సంబంధించి ఆ రవికుమార్ అంశం ఒకసారి వచ్చింది, ఇప్పుడు పెంచలేయ అని చెప్పి ఇంకొక అంశం. దీన్ని ఎలా చూడొచ్చు? అందుకని చెప్తున్నా కదా, టార్గెట్ తిరుమల. మేము అందుకనే ఈ రోజు మీరు గమనించినట్టయితే ఎందుకు స్పందించేది అని చెప్పి వద్దనుకున్నాం. కానీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తే అంటే ఎక్కడో ఒక చోట దీనికి ఎప్పుడు స్టాప్ పడాలి కాబట్టి, భక్తులకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను ఈ రోజు దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సంవత్సరం జరిగిన దాన్ని, ఆ రోజు రాసిన దాన్ని ఈ రోజు ఏదో వెలికి తీసినట్టు ఈ రోజు మాట్లాడే భక్తుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నా. అది మంచిది కాదు. వైసీపీ వాళ్ళకి ఏదైనా మాతో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఉంటే రాజకీయ రండి, పాలసీ విషయాలు మాట్లాడుకుందాం. భగవంతుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే మాత్రం ప్రజలే రాబో రోజుల్లో భక్తులే మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. దీనికి సంబంధించి కూడా అంటే ఒక మిమ్మల్ని ఒక కాపలా కుక్కలా అని కూడా ఒక సంబోధించినట్టు, దీన్ని మీరు ఎలా కనిపిస్తారు? ఎస్, నేను కాపలా కుక్కనే. వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కనే నేను. ఈరోజు భాను అలయస్ భైరవ. నేను ఓపెన్ చెప్తా, భాను అలయస్ భైరవ. నేను కాపలా కుక్కలుగానే ఉంటాను. కాపలా మీ మరగా గుంట నక్కగా ఉండను. మీ మాల గుంట నక్కగా ఉండను. ఏది కనపడి పక్క నోట్లు ఎత్తుకుని వెళ్ళిపోయి ఉండను. ఆడు మురుగుతూనే ఉంటాను. ఏది అన్యాయం జరిగినా మురుగుతూనే ఉంటాను. వెంకటేశ్వర స్వామి దగ్గర అనుమతిస్తే గుడి ముందు ఉంటా, అనుమతి లేదు కాబట్టి ఎక్కడ విషయం పెట్టేసి అక్కడ మురుగుతూ ఉంటాను. ఇంకొకటి ప్రధానంగా నెయ్యి కూడా కొరత ఏర్పడింది. వచ్చేటువంటి భక్తులకి లడ్డు ప్రసాదం కూడా అందించలేని పరిస్థితికి టీటీడీ వచ్చినటువంటి పరిస్థితికి నెలకొంది. ఇది నిజంగా దేవుడు చూసి ఓర్వలేకపోతున్నాడు అని చెప్పి కూడా భూముల కరుణాకర్ రెడ్డి ఒక వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు. దీన్ని మీరు ఎలా? మొన్న ఒక లారీ ట్యాంకర్ వచ్చి ప్రమాదవశాత్తు అది యాక్సిడెంట్ అయింది. అదే భగవంతుడు ఆగ్రహం ఉన్నాడు. నువ్వు 60,000 ఓటుతో ఓడిపోయినావే, అది భగవంతుడు ఆగ్రహం కదా? 60,000 ఓటుతో తిరుపతి ప్రజలు ఓడిచ్చేసారు. నేను భగవంతుడు ఆగ్రహం కదా? భగవంతుడు ఆగ్రహం కారణంగానే నువ్వు 60,000 ఓటుతో ఓడిపోయావు. మీ నాయకుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయింది. నీ పార్టీకి 11 స్థానాలకు వచ్చింది. ఇది భగవంతుడు ఆగ్రహం అంటే తెలుసుకో కరుణాకర్ రెడ్డి గారు. మీరు కానీ గమనించినట్టయితే ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ ఒక 4-5 రోజులు మీరు గమనించండి. భాను అవినీతి పరుడు, భాను అది చేశాడు, భాను ఇది చేశాడు అని చెప్తా ఉంటారు. ఎందుకు నేనేం చేయలేదని చెప్పి నాకు నమ్మకం ఉంది. మీ నాయకుడికి కమిషన్లు తీసుకోలేదని చెప్పి ధైర్యం ఉంటే అందరూ తిరుపతి ప్రజలందరూ అంటున్నారు. ఆ రోడ్ల దగ్గర, ఆ బిల్డింగ్ల దగ్గర 10-15% తీసుకున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. తీసుకోలేదని చెప్పి ఆయన చెప్పండి. ధార్మిక క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు. ఈ రోజు తిరుమల ఒక రాజకీయ అంశంగా తీసుకొని మీరు ఆ పవిత్రత దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో మీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే భక్తులు, ప్రజలు మిమ్మల్ని తరిమే రోజు దగ్గరలోనే ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కూడా ఏదైతే ఈ
కొండ మీద ఉన్నటువంటి తిరుమలని టార్గెట్ గా చేసుకొని కూడా వీళ్ళు ఇక్కడ పబ్బం గడుపుతున్నారు. ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నేను ఖచ్చితంగా స్వామివారికి కాపలా కుక్కగానే వ్యవహరిస్తాను. ఏదేమిటంటే భాను alias భైరవగానే కొనసాగుతానని చెప్పి కూడా కరెక్ట్ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ హయాంలో కూడా కాసులు కమిషన్ వ్యవహారం అంటే చైర్మన్ గా ఉన్న సమయంలో కూడా ఇటు కమిషన్ తీసుకోలేదని చెప్పి కూడా ధైర్యంగా వచ్చి కాణిపాకం వేదికగా కూడా ప్రమాణం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరి అయితే మాత్రం దీనిపైన వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.